దేవుడు ప్రేమించి వారి జీవితాలలో ఆశీర్వాదం దేవుడు నింపినందుకు దేవాది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిని ప్రేమించి వారిని ఒకటిగా దేవుడు ఏర్పాటు చేసి పరిశుద్ధ వివాహం ఘనంగా దేవుడు జరిగించి మన మధ్యలో సంతోషకరంగా మనమందరం కూడా దేవుని సన్నిధిని దేవుని మాటలు వినడానికి దేవుడు సహాయం చేశాడు. ఒకటి రెండు మాటలు నేను జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే సమయం ఎక్కువ లేదు. ఇంతవరకు మీరు చాలా ముందుకు నుండి వచ్చారు కాబట్టి మేము ఇప్పుడు ఆలస్యం రాలేమో అనుకున్నాం, కానీ దేవుడు సమయాన్ని కుదిరించి ఇక్కడికి నడిపించారు. అయితే కుటుంబ జీవితంలో అందరూ కూడా తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో ఇంతవరకే వివరించారు. అయితే నేను కొన్ని మాటలు మాత్రమే, వాటిలో ఒకటి రెండు మూడు పదాలు మాత్రమే జ్ఞాపకం చేస్తాను. ఒకటిగా, భర్త తన బాధ్యత, భార్య తన బాధ్యత సక్రమంగా నిర్వహించినట్లయితే కుటుంబ వ్యవస్థ అద్భుతంగా కట్టబడుతుంది. దేవుని నామానికి మహిమ వస్తుంది. వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి లోబడినప్పుడు ఆ కుటుంబ జీవితంలో ఒక మాదిరికరంగా మనం చూస్తాం. మనకి స్థితి కలిగిన దాక అందరూ మొదలుకున్న సైలెంట్ గా ఉన్నారు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పిల్లరా, కుటుంబాలు ప్రభుని బట్టి ఆశీర్వాదం పొందుతూ ఉంటాయి. చాలా మంది కుటుంబాలలో ఆ ఆశీర్వాదానికి కనుమరుగైపోతా ఉన్నారు. పేరుకు క్రైస్తవులే, కానీ ఆ ప్రేమ, ఆ దయ, ఆ కరుణ